లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో నార్సింగి పోలీసులు ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్కి జడ్జ్ రిమాండ్ విధించారు. దీంతో జానీ మాస్టర్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్కి జడ్జ్ రిమాండ్ విధించారు. దీంతో జానీ మాస్టర్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి టాలీవుడ్ జానీ మాస్టర్ కేసు ఒక సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అయితే నార్సింగ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా 4 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఏదైతే ఆర్డర్ పాస్ చేయడంతో మొన్న 24వ తారీఖు ఈ రోజు వరకు కూడా 4 రోజులు పోలీస్ కస్టడీ ముగిసింది. ఇప్పుడు ఏదైతే గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు చేపించి అక్కడి నుంచి నేరుగా ఉప్పరపల్లి కోర్టుకి నార్సింగ్ పోలీసులు అయితే తరలించారు. ఈయన వచ్చే నెల 3 వరకు కూడా 14 రోజులు రిమాండ్ ఉన్న నేపథ్యంలోనే అదే కంటిన్యూ చేస్తూ కూడా ఇప్పుడు ప్రస్తుతం జానీ మాస్టర్ ని చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా తన దగ్గర పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఏదైతే ఇచ్చిన కంప్లైంట్ మేరకు నార్సింగ్ పోలీసు కేసు అయితే నమోదు చేశారు. అలాగే తనపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడంటూ కూడా, అలాగే గతంలో తను లైంగిక వేధింపులు పాల్పడే సమయంలో తన మైనర్ అంటూ కూడా ఏదైతే నార్సింగ్ డిఎస్ లో కేసు నమోదు చేయడంతో పోక్సో యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేసి నేరుగా ఏదైతే హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టుకి అయితే హాజరుపరిచారు. అప్పటి నుంచి కూడా 14 రోజులు రిమాండ్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను విచారించేందుకు 4 రోజుల కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా ఆ పిటిషన్ అయితే అనుమతించింది. మొన్న 24వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జానీ మాస్టర్ ని పూర్తిగా విచారించారు. ముఖ్యంగా ఆ లేడీ కొరియోగ్రాఫర్ కి సంబంధించి ఎప్పటి నుంచి తన దగ్గర పనిచేస్తుంది, అలాగే ఈ లైంగిక వేధింపులకు సంబంధించి పూర్తి విచారణ కూడా చేపట్టారు. ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ లో కూడా జానీ మాస్టర్ ఈ కేసుకు సంబంధించి లైంగిక వేధింపులకు సంబంధించి తను ఒప్పుకున్నట్లు కూడా అంగీకరించినట్లు కూడా పోలీసులు అయితే తెలిపారు. ఇప్పుడు మరొకసారి 4 రోజుల పాటు కూడా జానీ మాస్టర్ పూర్తిగా విచారించారు. ఈ రోజు కస్టడీ ముగియడంతోనే అక్కడి నుంచి నేరుగా గోల్కొండ ఏరియా ఆసుపత్రి తీసుకెళ్లి జానీ మాస్టర్ వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా ముందు రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా ఏదైతే ఈ 4 రోజుల పాటు కస్టడీ విధించిన తర్వాత జానీ మాస్టర్ కి పూర్తిగా వైద్య పరీక్షలు చేపించి ఆ కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఒక నిబంధన పెట్టిన ప్రకారం పోలీసులు కూడా ఈ రోజు గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో జానీ మాస్టర్ వైద్య పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టులోకి అయితే ప్రవేశపెట్టారు. ఇప్పుడు వచ్చే నెల 3వ తారీఖు వరకు కూడా జానీ మాస్టర్ కి రిమాండ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చెంచల్గూడ జైలు కూడా తరలించడం జరిగింది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.